వీడి ప్రేమ నా చావుకొచ్చింది. పులిని బంధించినంత మాత్రాన మాంసం తినడం మానేస్తుందని ఇలా అనుకున్నావురా? బానిసలకు, బందీలకు నా గురించి పరిచయం చేసుకోవలసిన అవసరం నాకు లేదు అంది సుగంధి. ఇది నువ్వు నన్ను క్షమాపణ అడగాల్సిన సమయం కాదు. మూర్ఛపోవడమేంటి? స్పృహలో లేడు. కడవలతో నీళ్లు పోసినా ఇప్పట్లో లేచే ప్రసక్తే లేదు. భలే దానివే, వేషం మారితే భాష మాత్రమే మారుతుంది అనుకున్నా. గుణం కూడా మారింది. మనసును తేలిక చేసే మత్తులో ఉండిపోవాలని ఉంది. ఆ అనుభూతి నుంచి బయటకు రావడానికి మనసుకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సిద్ధుడిని క్రిందకు వదిలేశాక కూడా వదలకుండా నిశాచరాలు తన వెంటపడడం మానలేదు. నిశాచరాల నుంచి తప్పించుకునేందుకు చాలా విధాలుగా ప్రయత్నం చేసింది సుగంధి. ఆకాశంలో నుంచి మెల్లెమెల్లిగా నేలపైకి దిగింది. అలా నేలపై నిలబడిన సుగంధి పంజరంలో బందీ అయ్యింది. నేను ఒప్పుకుంటున్నాను, నాకన్నా నీవే శక్తివంతుడవని. ఇకనైనా నీ గురించిన వివరాలు చెప్పు అంది సుగంధి. నువ్వు నా బందీవి అంటే ఒక విధంగా నువ్వు నా బానిసవని అర్థం. బానిసలకు, బందీలకు నా గురించి పరిచయం చేసుకోవలసిన అవసరం నాకు లేదు అన్నదా స్వరం. అప్పుడు అర్థమైంది సుగంధికి, తాను మూర్ఖంగా ప్రవర్తించానని. నన్ను క్షమించండి, నేను మూర్ఖంగా ప్రవర్తించాను అంది సుగంధి. ఇది నువ్వు నన్ను క్షమాపణ అడగాల్సిన సమయం కాదు. నేను నిన్ను క్షమించాల్సిన అవసరం నాకు లేదు అన్నదా స్వరం. నన్ను ఒంటరిదాన్ని చేసి శక్తిహీనురాలైన ఆడదాన్ని బంధించడం న్యాయమా అంది సుగంధి. న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పు అన్నదా స్వరం. సుగంధి మౌనంగా ఉంది. ఆశ్రమంలో పూరి గుడిసెలో చెక్కతో చేసిన బల్లపైన ప్రమదను పడుకోబెట్టాడు సిద్ధుడు. ఆ ఆశ్రమంలోని కొందరు మునికన్యకలు అక్కడకు వచ్చారు. ప్రమదను, సిద్ధుడిని చూశారు. ఏం జరిగింది? ప్రమద ఒంటి నిండా గాయాలేంటి అని ప్రశ్నించింది ఒక కన్యక. ప్రమాదంలో ఉన్న నన్ను తన ప్రాణాలకు తెగించి రక్షించడానికి ప్రయత్నించి తాను గాయపడింది అన్నాడు సిద్ధుడు. అడవి తల్లి ఒడిలో పెరిగిన నీకు ప్రమాదమా? వినడానికి నమ్మశక్యంగా లేదే అంది కన్యక. జరిగిందంతా తీరిగ్గా తరువాత చెప్తా, ముందు ప్రమదకు ఏమైందో చూడండి అన్నాడు సిద్ధుడు. అలసిపోయి వచ్చావు, ముందు ఈ చల్లని మజ్జిగ తీసుకో అంది కన్యక. కన్యక ఇచ్చిన మజ్జిగను తీసుకొని త్రాగాడు సిద్ధుడు. నువ్వు ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకో, మేము ప్రమద గాయాలకు ఔషధ లేపనం చెయ్యాలి అంది కన్యక. ప్రమదకేమీ కాలేదుగా మళ్ళీ ప్రశ్నించాడు సిద్ధుడు. ముందు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నువ్వు ఇక్కడే ఉంటే మేమిలా ప్రమద గాయాలకు మందు రాయాలి అంది కన్యక. సిద్ధుడు విశాలమైన రావి చెట్టు దగ్గరికి వెళ్ళి
చెట్టు క్రింద ఏర్పాటు చేయబడ్డ విశాలమైన బండ మీద పడుకున్నాడు. కన్యక సిద్ధుడినే గమనిస్తూ నిల్చుంది. కొద్దిసేపటి తర్వాత సిద్ధుడి దగ్గరికి వెళ్ళి సిద్ధా సిద్ధా అంటూ పిలిచింది. సిద్ధుడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అతడి భుజం తట్టి లేపే ప్రయత్నం చేసింది. అయినా ఫలితం కనిపించలేదు. హమ్మయ్యా, సిద్ధుడు ఇప్పట్లో లేచేలేడు అని అనుకుంటూ గుడిసెలోకి వచ్చింది కన్యక. బల్లపైన పడుకొని ఉన్న ప్రమద కన్యక రాకను గమనించి సిద్ధుడు మూర్ఛపోయాడా అని ప్రశ్నించింది. మూర్ఛపోవడమేంటి, స్పృహలో లేడు, కడవలతో నీళ్లు పోసినా ఇప్పట్లో లేచే ప్రసక్తే లేదు అంది కన్యక. వాణ్ణి తీసుకెళ్ళి మన మాయామందిరంలో బంధించండి అంది ప్రమద. నిజంగానే బంధించమంటావా అంది కన్యక. వాడు లేచేదాకా వేచి ఉండి వాడి కాళ్ళు కడిగి నెత్తిన చలుకో, కాస్త పుణ్యం వస్తుంది విటకారంగా అంది ప్రమద. భలేదానివే, వేషం మారితే భాష మాత్రమే మారుతుంది అనుకున్నా, గుణం కూడా మారింది. అచ్చు గుద్దినట్టు ప్రమదలాగే మాట్లాడుతున్నావు అంది కన్యక. పరిస్థితులు అలా ఉన్నాయి. వీడి ప్రేమ నా చావుకొచ్చింది అంది ప్రమద. ప్రాణం మీదికొచ్చేంతగా ఏమి చేశావేంటి అడిగింది కన్యక. ఎవడో జిత్తులమారి సిద్ధుడిని బలికి సిద్ధం చేసే లోపే సమయానికి వచ్చి ఇంతకాలము పడ్డ కష్టాన్నంతా మురికి నీటిలో పోసిన పన్నీరులా చేశాడు అంది ప్రమద. ఇంతకు సుగంధి ఎక్కడా ప్రశ్నించింది కన్యక. నన్ను కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు అంటూ తన నిజరూపంలోకి వచ్చింది ప్రమద రూపంలో ఉన్న స్వరమాధురి. నేత్రాంబిక రాకను గమనించిన మాయాధరుడు మేఘమాలికా వృక్షం కొమ్మపై నుంచి దిగి నేత్రాంబికకు ఎదురు వెళ్ళాడు. తనకు ఎదురుగా వస్తున్న మాయాధరుణ్ణి చూసింది నేత్రాంబిక. మాయాధర, వచ్చావా? నీకోసమే వెతుకుతున్నాను అంది. ఏమిటి నేత్రాంబిక, ఏమిటి విషయం? నా కోసం వెతికేంత ముఖ్యమైనదా అన్నాడు మాయాధరుడు. అందుకే కదా నీకోసం వెతుకుతున్నాను అంది నేత్ర. ప్రతి చిన్న విషయాన్ని మనసుపైకి తీసుకుంటావు, అందుకే నీకు మనశ్శాంతి తక్కువ అన్నాడు మాయాధరుడు. ముందు నే చెప్పేది జాగ్రత్తగా విను అంది నేత్రాంబిక. అంత ముఖ్యమైన విషయమా అంటూ నేత్రాంబిక వైపు చూస్తూ, సరే ఏమిటో చెప్పు అన్నాడు. నిన్ను వెతుక్కుంటూ ప్రమద నీ దగ్గరకు వచ్చిందా అంది నేత్ర. నేత్ర అలా అనగానే బిగ్గరగా నవ్వాడు మాయాధరుడు. అలా ఎందుకు నవ్వుతున్నావు అంది నేత్ర. మరి నవ్వక ఏం చేయమంటావు? నువ్వు నాతో ఇంకా పరాచికాలు ఆడడం మానలేదు అన్నాడు మాయాధరుడు. మాయాధర, నే చెప్పేది శ్రద్ధగా విను అంది నేత్రాంబిక. సరే ఏమిటో చెప్పు అన్నాడు మాయాధరుడు. మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ప్రమద నీ దగ్గరకు వచ్చిందా అని ప్రశ్నించింది నేత్ర. మళ్ళీ అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగేసరికి నేత్రాంబికను విచిత్రంగా చూశాడు మాయాధరుడు. ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు తీసుకొని ఆమె భుజంపైన చేయి వేసి నడిపించుకుంటూ కొంత దూరం అలా నది ఒడ్డు దాకా తీసుకువెళ్ళి నది ఒడ్డున ఉన్న చెట్టు క్రింద ఉన్న ఒక గద్దెపైన కూర్చుండపెట్టాడు మాయాధరుడు. అతని స్పర్శ ఆమెకు మధురమైన అనుభూతిని ఇచ్చింది. అతడు ఆమె ప్రక్కనే కూర్చున్నాడు. మధురమైన అనుభూతితో మత్తుగా కళ్ళు మూసుకొని అతని భుజంపైన తల వాల్చింది నేత్ర. ఆమె ముఖంలో వచ్చిన మార్పును గమనించాడు అతను. ఆ సమయంలో ఆమె ముఖం చాలా అందంగా కనిపించింది అతనికి. చల్లని పిల్లగాలికి
ఆమె ముఖం పైన కొన్ని ముంగురులు నాట్యం చేస్తున్నాయి. మత్తుగా కనిపిస్తున్న ఆమె కళ్ళు, అరవిచ్చిన గులాబీ రంగులో మారిన ఆమె చెక్కిళ్ళు, ఆమె పెదాలపై ఎవరో తేనెల వర్షం కురిపించారేమో. వెన్నెల వెలుతురు ఆ పెదాలపై పడుతుంటే నిద్రపోతున్న కాంతి తరంగం చిన్నపిల్లలా మారి ఆడుకుంటున్నట్టు కంటికి ఇంపుగా కనిపిస్తుంటే మరో లోకానికి మన్మధుడు మల్లెపూల మకరందపు బాటను వేసి మయూరీ వీచికలతో ఆహ్వానం పలుకుతున్నట్టు అంత మత్తుగా అనిపించింది. గమ్మత్తైన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది. అతడు ఆమెను అలాగే చూస్తున్నాడు. ఏమీ మాట్లాడాలని అనిపించడం లేదు. ఇలాగే మనసును తేలిక చేసే మత్తులో ఉండిపోవాలని ఉంది. ఆ అనుభూతి నుంచి బయటకు రావడానికి మనసుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఇలాంటి ఆటంకము కలిగించకుండా మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు మాయాధరుడు. నీ మౌనానికి అర్థం నేను అడిగిన ప్రతి ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్తావని ఆశించొచ్చా అన్నదా స్వరం. అయినా మౌనంగానే ఉంది సుగంధి. ఏమీ మాట్లాడవేంటి సుగంధి అన్నదా స్వరం. సుగంధి చుట్టుప్రక్కల చూసింది. తన చుట్టూ రకరకాల క్రూర జంతువులు ఒకదాని వెనక ఒకటి. ఎవరో వాటికి శిక్షణ ఇచ్చి నిలబెట్టిన సైనికుల్లా ఉన్నాయి. తన తల పైకెత్తి చూసింది. పక్షులు కూడా శిక్షణ పొందిన సైనికుల్లా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా చుట్టూ వలయాకృతిలో తనను గమనిస్తూ తిరుగుతున్నాయి. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది సుగంధి. తన వలన కావడం లేదు. ఏమిటి సుగంధి, ఎందుకలా చూస్తున్నావు అన్నదా స్వరం. ముందు నువ్వు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడు అంది సుగంధి. నేనడిగిన ప్రశ్నకు ముందు సమాధానం చెప్పు అన్నదా స్వరం. ఓరి పిరికిపందా, కనబడే ధైర్యం లేక దాక్కొని మాట్లాడే నువ్వు ఒక మూర్ఖుడివి. మూర్ఖులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంది సుగంధి. నువ్వు నన్ను ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా నన్ను చూడాలన్న నీ ఆశ ఈ జన్మలో నెరవేరదు అన్నదా స్వరం. అలాగా, అయితే నే చెప్పేది కూడా విను. పులిని బంధించినంత మాత్రాన మాంసం తినడం మానేస్తుందని ఎలా అనుకున్నావురా అంది సుగంధి. ఆమె కళ్ళలోంచి నిప్పులు వర్షించాయి. సిద్ధుడు దగ్గరికి వచ్చి నిలుచుంది కన్యక. తన కుడి చేతిలోని ఒక నెమలి పించాన్ని తీసుకొని సిద్ధుడి ముఖంపైన సున్నితంగా రాస్తున్న సమయంలో, ఆగు కన్యక, ఆగు, నే వస్తున్నా అంటూ అక్కడకు వచ్చింది ప్రమద. ప్రమద రూపాన్ని వదిలి తన నిజ రూపంలోకి వచ్చిన స్వరమాధురి. కోకిల రూపంలో ఉన్న ఆమెను తదేకంగా చూసింది కన్యక. నల్లగా, అసహ్యంగా, చీకట్లో కనిపించని రూపం. దాని ఎర్రటి కళ్ళు అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయి. రావి చెట్టు కొమ్మపైన కూర్చొని ఉంది. నువ్వు వెళ్ళు, నేనే ఇతన్ని మాయామందిరంలోకి తీసుకువెళ్తాను అంటూ రావి చెట్టు కొమ్మపై నుంచి కన్యక ఎదురుగా వచ్చి నల్లటి శరీర ఛాయతో 6 అడుగుల పైన కనిపించే వికృత రూపంలో నిలుచుంది స్వరమాధురి. ఆమె రూపం చూసిన కన్యక వెన్నులోంచి వణుకు వచ్చింది. చల్లని వాతావరణంలో కూడా కన్యక శరీరం చెమటతో తడిసిపోయింది. భయంగా చూసింది కన్యక. ఎందుకు అలా చూస్తున్నావు? ఆ మాయాపించాన్ని ఇవ్వు గద్దించినట్టుగా అంది స్వరమాధురి. వణుకుతున్న చేతులతో తన చేతిలో ఉన్న పించాన్ని స్వరమాధురి చేతికి
ఇచ్చింది కన్యక. దానిని తన చేతిలోకి తీసుకున్న స్వరమాధురి నెమలి పింఛంతో సిద్ధుడి శరీరంపై తాకనట్టు తాకించింది. వెంటనే సిద్ధుడి శరీరం గాలిలోకి లేచింది. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.